వెళ్లే ముందు యువకులందరూ ఇలాగే అన్నారు అంటున్నారు కూడా. కానీ జీవితంలో ఆదర్శానికి స్వార్థానికి జరిగే సంఘర్షణలో తరచూ స్వార్థమే గెలుస్తుంది. పెద్దవాణ్ణి కనుక చెప్తుంది. లోపలికి రండి, అలా సందేహిస్తారే? వాహిని సంస్థ 1942లో రూపొందించిన భక్తపోతన నాగయ్యలోని మహానటుడిని వెలికితీసింది. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీయ సంగీత సారథ్యంలో ఆయన ఆలపించిన గీతాలు రసజ్ఞుల్ని ఓలలాడించాయి. 1946లో వచ్చిన త్యాగయ్య చిత్రం చిత్తూరు నాగయ్యకు ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించి పెట్టింది. ఆ వాగ్గేయకారుడు ఇలానే ఉండేవారా అన్నంతగా లీనమైపోయారు. ఇక ఆటవెలదుల కవి మహారాజు వేమన పాత్రలోనూ చిత్తూరు నాగయ్య ఒదిగిపోయారు. నీ నాదానుభవంతో పరవశింపజేస్తున్నావి. ప్రాణిజాలమంతా మధుర మధుర స్వరాలతో నిన్ను కైవారం చేస్తుంది. నీటి బిందుకు వానకోయలకు సంగీతం ఎవరు నేర్పారు స్వామి? నీవేనా? నీ అనుగ్రహమేనా? ఆ కనికరానికి నేను తగనా రామా? అహోరాత్రాలు ఇలా ఆవేదన పడుతూ రాసుకుంటూ పాడుకోవలసిందేనా? ఆశుధారతో నీ అతిలోక సౌందర్యాన్ని కీర్తించి ఆనందించే భాగ్యం నాకు కలుగుజేయవా ప్రభు? సాధు విఖ్యాత సామజవర గమన సాధు సామజవర గమన సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళవాల మా పాలయ సమజవర గమన. ఆ పలహారాలు నేను తింటే వారికి ఐశ్వర్యం కలుగుతుందనే ఆశతో తెచ్చారు గాని నా మీద కనికరంతో అభిరామ్. ఈ మహాతల్లి నేనెవరో ఎరుగదే ఆకలమ్మాని చెయ్యి దాచగానే జాలితో తన తిండి నాకు పెట్టింది. ఇది ముష్టి కూడా అభిరామ్, అమృతం కాదు. గంగ గోవు పాలు గంటెడై నన్ను చాలు కడివెడైననేమి కరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమ. నాగయ్య నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధిస్తుండటంతో ప్రేక్షకుల హృదయాల్లో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. పోతన, త్యాగయ్య, వేమన పాత్రలు ఎంతో మంది ఆధ్యాత్మిక ప్రియులపై ప్రభావం చూపాయి. ఈ ప్రభావం ఆయనపైన మెండుగానే ఉంది. ఫలితంగా శాంతమూర్తిగా, సాధు స్వభావుడిగా మారిపోయారు. నిజ జీవితంలో కోపం అంటే తెలియని వ్యక్తి కావడం చేతనేమో ఎక్కువగా ఆయనకు సున్నితమైన పాత్రలే వెతుక్కుంటూ వచ్చాయి. శాంత స్వభావం ఉట్టిపడే భక్తిరస పాత్రలతో పాటు ఆవేశం ఉట్టిపడే చారిత్రక పాత్రల్లోనూ నాగయ్య నటించి తన నటనకు హద్దులు లేవని చాటి చెప్పారు. ఆవేశంగా మాట్లాడినా ఆయన మాటలు ఓ బోధనలా అనిపిస్తాయి. నాయనా, ఇక మేమిక్కడ ఉంటే నీకు అంతరాయమే కాదు, అవమానం కూడా. కృష్ణారామ అనుకుంటూ దరిచేరి దారి చూసుకో. మీరు సుఖంగా ఉండండి నాయన. సమస్త సన్మంగళాని భవంతు. నాయన హరి, ఆ దేవత నువ్వా నాయన? అదేమిటి, ఆ వెండి దీప స్తంభాలు కూడా తీసుకువెళ్ళమన్నానుగా, మర్చిపోయావా? అయితే అతను చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? ఇవన్నీ నేనే ఇచ్చానని చెప్పుంటాడు, అంతేనా? అవునండి, మనిషి వాళ్ళకని చూసి నమ్మలేకపోయాం. పైగా తక్కుతూ తాడుతూ గబగబా నడిచిపోతున్నాడు. అనుమానం వచ్చి పట్టుకున్నాం. పర్వాలేదు, మీ విధి మీరు నిర్వర్తించారు. మేము వస్తాం. సెలవు వెళ్ళండి. న్యాయ నిర్ణయంలో నేరం కంటే కారణం ప్రధానం. ఇందులో సలీం నేరం లేదు.
స్వార్థపరురాలైన అనార్కలి ఇందుకు కారణం. ఆ దరిద్రురాలు తన సౌందర్య సలీంను వల్లో వేస్తుంది. హిందూస్థానానికి మహారాణి కావాలన్న దురాశతో తండ్రిపై విరోధం కలిగించింది. అతని మనస్సు విషపూరితం చేసి విప్లవానికి ప్రేరేపించింది.